కేపీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. ప్రస్తుతం మనతో పాటు పల్లవి ఫోక్ సింగర్ ఉన్నారు. తను 9th క్లాస్ చదువుతుంది. ఖమ్మం దగ్గర చింతకానికి చెందినటువంటి అమ్మాయి. ఒకసారి తనతో మాట్లాడదాం, తన ఫోక్ సాంగ్స్ వినేద్దాం. ఒడ్డొడ్డు గడిగోసి ఒడి కింద పెట్టి, ఒడ్డొడ్డు గడిగోసి ఒడి కింద పెట్టి, మందు పెట్టినవరో రాములో రాములా, ఏం మాయ చేసినవరో రాములో రాములా, గున్నా గున్నా మామిళ్ళల్లా గున్నా మామిడి తోటల్లా, మా పాటేళ్ళ మందాలి రాయ నువ్వు బావల్లా, డీల్లు 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 లబ్బరు బన్నీయలో, ఏమిటమ్మా ఎర్ర డీల్లు లబ్బరు బన్నీయలో. హాయ్ హాయ్. నమస్తే పెడదాం అనుకున్నా, మళ్ళీ చిన్నదానివి కదా అని హాయ్ అనేసాను. రైట్. ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఫోక్ సాంగ్స్? నేను 8th ఉన్న కాడ నుంచి నేర్చుకున్నాను. అంటే 1 ఇయరే కదా, ఇప్పుడు 9th అయిపోయిందా? 9th నో కంటిన్యూ. ఇప్పుడు 10th వస్తావా ఇది అయిపోతే? ఓకే. ఎవరు నేర్పించారు ఫోక్ సాంగ్స్? డాడీ. డాడీ ఫోక్ సింగరా? ఓహో, నువ్వు ఒక్కదానివేనా ఇంకా ఎవరైనా ఉన్నారు ఇంట్లో? అంటే అన్నయ్య ఉన్నాడు. తను కూడా నేర్చుకున్నాడా? అంటే అన్నయ్యకి డాన్స్ వచ్చు, సాంగ్స్ రావు. తను డాన్స్, నువ్వు సాంగ్స్. నీకు డాన్స్ రాదు? వచ్చు. నీకు 2 వచ్చా? మరి ఇప్పుడు డాన్స్ వేస్తూ ఫోక్ సాంగ్ కూడా పాడతావా? ఓ అట్లా కూడా వస్తుందా? అయితే పాడాలి. ఫస్ట్ ఒక ఫోక్ సాంగ్ నీకు నచ్చింది వాడు మా కోసం. ఒడ్డొడ్డు గడిగోసి ఒడి కింద పెట్టి, ఒడ్డొడ్డు గడిగోసి ఒడి కింద పెట్టి, ఒడ్డు నీడల తిరిగే వసుదేవుడే యాలరాడే, నీలావరుడు అమ్మయ్యో నిజమాయనేమో యాలరాడే, నీలావరుడు మనుమాను పూలేరి మను కింద పోసి, మనుమాను పూలేరి మను కింద పోసి, మాను నీడల తిరిగే మా దేవుడే యాలరాడే, నీలావరుడు అమ్మయ్యో నిజమాయనేమో యాలరాడే, నీలావరుడు. సూపర్. మరి ఎప్పుడు వస్తాడు? రైట్. ఫోక్ సాంగ్సేనా ఇంకా అదర్ సాంగ్స్ అంటే నార్మల్ మూవీ సాంగ్స్ కానీ ఇంకా వేరే ఫోక్ సాంగ్స్? ఓన్లీ ఫోక్. తెలుగు. మరి ఇంకో ఫోక్? మందు పెట్టినవరో రాములో రాములా, ఏం మాయ చేసినవరో రాములో రాములా, మందు పెట్టినవరో రాములో రాములా, ఏం మాయ చేసినవరో రాములో రాములా, నీ వలల జిక్కిన సేప పిల్లల కొట్టుకుంటున్నా గిల గిల గిల, మందు పెట్టినవరో రాములో రాములా, ఏం మాయ చేసినవరో రాములో రాములా. సూపర్. నీ వాయిస్ మరీ చిన్నపిల్లల వాయిస్లా లేదు, మంచిగా ఉంది. అంటే 9th క్లాస్ అమ్మాయి వాయిస్లా అనిపించట్లేదు, మంచిగా బాగుంది. రైట్. ఒక్కటే లైన్ అంటే మీన్స్ ఏమంటారు, ఒక చరణం ఒక పల్లవి అట్లా ఒకటొకటే పాడుతున్నావు ఎందుకని? నువ్వు పల్లవి కదా అందుకని పల్లవే పాడుతున్నావా? చరణం ఉంటే కానీ అప్పుడు రెండోది పాడతావా? చూసి పాడతావా ఈసారి? క్యారీ ఆన్. డీల్లు 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 లబ్బరు బన్నీయలో, ఏమిటమ్మా ఎర్ర డీల్లు లబ్బరు బన్నీయలో, నీళ్ళు డీల్లు 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 లబ్బరు బన్నీయలో, ఏమిటమ్మా ఎర్ర డీల్లు లబ్బరు బన్నీయలో, వచ్చే వచ్చే వాన గాలి లబ్బరు బన్నీయలో, గుచ్చనమ్మ రేగి ముళ్ళు లబ్బరు బన్నీయలో, నీళ్ళు డీల్లు 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 లబ్బరు బన్నీయలో, ఏమిటమ్మా ఎర్ర డీల్లు లబ్బరు బన్నీయలో, నగసారమ్మ కుల్లాకు లబ్బరు బన్నీయలో, తెలిపాయే నల్ల మబ్బు లబ్బరు బన్నీయలో, నగసారమ్మ కుల్లాకు లబ్బరు బన్నీయలో, తెలిపాయే నల్ల మబ్బు లబ్బరు బన్నీయలో, వచ్చే వచ్చే వాన గాలి లబ్బరు బన్నీయలో, గుచ్చనమ్మ రేగి ముళ్ళు లబ్బరు బన్నీయలో, నీళ్ళు 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 లబ్బరు బన్నీయలో, ఏమిటమ్మా ఎర్ర నీళ్ళు లబ్బరు బన్నీయలో, సుక్కబొట్టు పెట్టుకొని లబ్బరు బన్నీయలో, సురు కింద నిల్ల పడితే లబ్బరు బన్నీయలో, సుక్కబొట్టు పెట్టుకొని లబ్బరు బన్నీయలో, సురు కింద నిల్ల పడితే లబ్బరు బన్నీయలో, అతడు చూసే సుపులాకు లబ్బరు బన్నీయలో, సుక్కబొట్టే సున్నమాయే లబ్బరు బన్నీయలో, వచ్చే వచ్చే వాన గాలి లబ్బరు బన్నీయలో, గుచ్చనమ్మ రేగి ముళ్ళు లబ్బరు బన్నీయలో, నీళ్ళు 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 లబ్బరు బన్నీయలో, ఏమిటమ్మా ఎర్ర నీళ్ళు లబ్బరు బన్నీయలో. చుక్కబొట్టేది పల్లవికి మర్చిపోయింది కదా.
రైట్. ఓకే, ఎంత టైం పడుతుంది ఒక పాట నేర్చుకునేకి? నాకైతే 5 minutes. అంతేనా? 5 minutesలో పాడేస్తావా? ఓకే, ఈ సాంగ్స్ అన్నీ ఎవరు రాసినవి ఇప్పుడు నువ్వు పాడినవి? ఎవరెవరో రాసినవా లేకపోతే పర్టికులర్? ఎవరెవరో రాసింది. ఓకే ఓకే, సేకరణ, అంతే. సేకరించినవి అన్నీ కూడా. ఓకే, ఒక పాట చూడగానే ఇది ఇదే స్టైల్లో పాడాలి, ఇలా దీనికి ట్యూన్ ఉండాలి, లేకపోతే దీనికి ఇలాగ రిధం ఉండాలి, అది ఎట్లా తెలుస్తుంది నీకు? అంటే నేను దాని మీద కాన్ఫిడెన్స్ చేస్తాను కదా, అందుకే నాకు అదే అమ్మట్లోనే అర్థమైపోయింది. ఓహోహో, పాట చూడగానే నువ్వే, లేకపోతే ఇలా పాడాలి అలా పాడాలని డాడీ ఏమైనా చెప్తుంటారా? నో, నేనే. చెప్పరా ఏమి? అంటే నాకు కష్టమేని డాడీ చెప్తాడు, లేకపోతే నేనే నేర్చుకో. లేకపోతే నువ్వే ఒక పల్లవికి పల్లవి డ్యాన్స్. గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మామిడి తోటల్ల మా పాటేళ్ళ మందాలి రాయను బావల్ల. గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మామిడి తోటల్ల మా పాటేళ్ళ మందాలి రాయను బావల్ల. బావల్లన్న బావల్లన్న ఎండి గజ్జల బావల్లన్న పైడి గజ్జల బావల్లన్న ముద్దు ముద్దుల బావల్ల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల. ఎండి మబ్బులు గరగబట్టి బావల్ల ఎన్నెల వాన గురవట్టి బావల్ల సల్లగాలి సంపబట్టి బావల్ల సలి దుప్పటి వైరార బావల్ల. దాసుకున్న ఆశలన్నీ నీ కొరకు మోసుకొస్తా బావల్లన్న బావల్లన్న ఎండి గజ్జల బావల్లన్న పైడి గజ్జల బావల్లన్న ముద్దు ముద్దుల బావల్ల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల. చూడా పొద్దు సిక్క పొద్దు బావల్ల మక్క సేను మంచి కాడ బావల్ల. సిలకలను ఎల్లగొట్ట బావల్ల వడిసెలను వయ్యిరా బావల్ల. దాసుకున్న ఆశలన్నీ నీ కొరకు మోసుకొస్తా బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల. ఏంటి గున్నమామిడి పాట తోటలో గున్నమామిడి పాట పాడావా? గున్నమామిడి తోటని ముందే ఆ పాట డిసైడ్ చేసుకుని వచ్చినట్టుంది పల్లవి కదా? కాదు, నేను ఇక్కడికి వచ్చాక పాడావా గున్నమామిడి ఇవి చూసి? రైట్. నువ్వు అస్సలు ఎక్కడ అలుపు లేకుండా భలే పాడుతున్నావు. అంటే ఒక 2-3 లైన్స్ పాడిన తర్వాత జనరల్గా అలుపు వస్తుంటుంది పాటలు పాడే వాళ్ళకి, ఆగుతారు. నువ్వు అట్లా ఏం లేకుండా కంటిన్యూస్గా కొట్టిపడేస్తున్నావు అసలు, మామూలుగా కాదు. బయట ఏదన్నా ఆల్బమ్స్కి పాడావమ్మా? లేదు. ఇంకా లేదా? ఓకే, ఇప్పుడు వస్తుంది ఛాన్స్ నీకు. ఓకే, సో ఒక పాట నువ్వు నడుచుకుంటూ వస్తూ పాడాలి మా కోసం. మా వాళ్ళు చెప్తారు ప్లేసు, ఆ ప్లేస్లో నువ్వు నడుస్తూ పాడాలి మా కోసం, ఓకేనా? ఒడ్డొడ్డు గడిగోసి ఒడి కింద పెట్టి ఒడ్డొడ్డు గడిగోసి ఒడి కింద పెట్టి ఒడ్డు నీడల తిరిగే వసుదేవుడే యాలరాడే నీలవరుడు అమ్మయ్యో నిజమాయనేమో యాలరాడే నీలవరుడు. మనుమాను పూలేరి మను కింద పోసి మనుమాను పూలేరి మను కింద పోసి మాను నీడల తిరిగే మా దేవుడే యాలరాడే నీలవరుడు అమ్మయ్యో నిజమాయనేమో యాలరాడే నీలవరుడు యాలరాడే నీలవరుడు యాలరాడే నీలవరుడు. బాయ్ అమ్మా. బాయ్.